Believers Church Ministries Vegas, revive, renew your destiny. तो सादृश्यता में प्रभु यीशु मसीह ने आपको और मुझको, जो विश्वासी भाई और बहन हम जो आज कलीसिया के रूप में इकट्ठे होते हैं, हमको परमेश्वर ने नमक से उन्होंने तुलना करके बताया. విశ్వాసులమైన నిన్ను మరియు నన్ను ఈ రోజు మనం సంఘంగా కూడుకుంటున్నటువంటి మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఉప్పుతో పోల్చాడు. हालेलुया. హల్లెలూయా. आपको और मुझको उसने नमक से हमें नवाजा है. ఆయన ఉప్పుతో నిన్ను మరియు నన్ను ఆయన అలంకరించాడు. हालेलुया. హల్లెలూయా. यानी इसका तात्पर्य यह है आप कितने मूल्यवान हैं. అనగా దానికి అర్థం ఏంటంటే మీరు ఎంత విలువైన వారు. इस संसार में आपका मूल्य जो है बहुत बड़ा है, जिसका कोई भी भरपाई नहीं कर सकता. ఈ లోకములో మీ విలువ చాలా గొప్పదై ఉన్నది, దానిని ఎవరైనాను చెల్లించలేరు. हम भले ही छोटे लोग हैं, మనం చిన్నవారమే, वो स्वल्प लोग हैं, స్వల్పమైన వారము, बहुत कम लोग हैं, చాలా తక్కువ వారము, परंतु मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళరా, हमारा जो मूल्य है, हमारा जो महत्व है, वो बहुत बड़ा है. మన విలువ మన ప్రాధాన్యత అనేది చాలా గొప్ప. अपने महत्व को मत खोना. आपको सदा ये स्मरण रहना चाहिए कि मैं कौन हूँ, मैं क्या हूँ और मेरा महत्व क्या है. నీవు ఎన్నటికైనాను నీ ప్రాధాన్యతను కోల్పోవద్దు. ఎప్పటికీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, నేను ఎవరు, ఏమై ఉన్నాను, నా ప్రాధాన్యత ఏంటి. तो इस सब्जेक्ट में मैंने 7 नमक के गुणों को चुना है. अब उसमें से मैं आज ये पूरे 7 गुण आज आपको मैं बता के खत्म कर दूंगा. ఉప్పు అనేటువంటి ఈ విషయములో నుండి 7 ఉప్పుకున్నటువంటి గుణాలను లేక లక్షణాలను నేను తయారు చేశాను. వాటన్నిటిలో నుండి ఈ రోజు అన్ని చెప్పేస్తాను. तो मैंने पहले पॉइंट में मैंने बताया, ఆ విషయాన్ని మొదటి పాయింట్ లో నేను నీకు చెప్పాను. आप परमेश्वर के चुने हुए लोग हैं మీరు దేవునిచే ఎన్నుకోబడిన వారు. और परमेश्वर ने तुमको समंदर में से यानी संसार में से लेकर आया और इकट्ठा किया और अपने कत्थों में भर के रख लिया. దేవుడు మిమ్మల్ని సముద్రములో నుండి అనగా ఈ ప్రపంచము ఈ లోకములో నుండి నిన్ను తీసుకొని వచ్చి ఆయన సమకూర్చుకొని తన కొట్లలో కూర్చుకున్నాడు. आप कहां से निकाले गए? నీవు ఎక్కడి నుండి తీయబడ్డావు? संसार किसके सादृश्य है? లోకము దేనికి సాదృశ్యంగా ఉంది? किसके सादृश्य है? దేనికి సాదృశ్యం? ये समंदर के सादृश्य है. ఇది లోకం అనేది సముద్రానికి సాదృశ్యంగా ఉంది. ठीक है. సరేనా? नमक कैसे निकलता आपको पता है? ఉప్పు ఎలా తీస్తారు, ఎలా వస్తుంది తెలుసా మీకు? आप अगर कोई बड़े समंदर के किनारे जाएंगे तो आपको नमक कैसे निकाला जाता पता चलेगा. పెద్ద సముద్ర తీర ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉప్పు ఎలా తీస్తారో మీకు తెలిసి వస్తుంది. रेत के बड़े बड़े वो बनाते हैं, किसको क्या बोलते हैं, क्यारियां बनाते हैं. ఇసుకతో పెద్ద పెద్ద మడుగులు కడతారు. तो समंदर के अंदर का वो पूरा नमक आके इसमें भर जाता ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు అంతా వచ్చి ఇందులో నిండుకుంటది. और समंदर पीछे चले जाता. సముద్రం నీళ్ళు ఇట్లా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. फिर नमक बनाने वाले उसको इकट्ठा करके फिर उसको बाहर निकाल कर लाकर उसको नमक बना. तो परमेश्वर ने ऐसे समंदर में से आपको बाहर निकाल कर अलग करके इकट्ठा करके अब उसको संसार के लिए नमक बनाकर रख लिया है. దేవుడు అలాంటి స్థలములో నుండి బయట నుండి నిన్ను తీసుకొచ్చి సమకూర్చుకొని ఆయన నిన్ను లోకానికి ఉప్పుగా చేశాడు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. आप अलग चीज है. మీరు వేరే ఉన్నారు. बाकी संसार में बहुत लोग हैं, ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, लेकिन उनको परमेश्वर ने बुलावा नहीं दिया. కానీ వారికి దేవుడు పిలుపునివ్వలేదు, उनको आओ करके नहीं बोला. వారిని రమ్మనలేదు, वो अभी तक भी नहीं आए వారు ఇంతవరకు రాలేదు, और आगे भी पता नहीं. ఇంకా ముందుకు తెలియదు. प्रभु को मालूम. దేవునికి తెలుసు. हम बोल रहे अरे इतने सारे लोग गुगुस में है, ये सब क्यों चर्च में नहीं आ रहे? మనం అంటున్నాం ఇంతమంది గుగ్గుస్లో ఉన్నారు, వీరందరూ చర్చికి ఎందుకు రావడం లేదు? हमको लगता है ऐसा, మనకు అనిపిస్తుంది అలా. लेकिन परमेश्वर को पता है किसको लाना है और किसको बाहर रखना है, वो उसी को पता है. ఎవరిని తీసుకురావాలో ఎవరిని బయట ఉంచాలో అది దేవునికి తెలుసు. तर आपको आज ये समझना है मैं कितना धन्य हूँ कि परमेश्वर ने इतने लोगों में से मुझे लेके आया और मुझे इस कलीसिया में
यानी उसके कत्थों में उसने मुझे इकट्ठा कर दिया। ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సినది ఒక విషయం ఏంటంటే నేను ఎంత ధన్యుడను, దేవుడు అంత మందిలో నుండి ఈ రోజు నన్ను తీసుకొచ్చి తన కొట్లలో కూర్చుకున్నాడు. बहुत लोग हैं చాలా మంది पर ఉన్నారు, वो सब रह गए, మరి వారందరూ ఉండిపోయారు. लेकिन आप आ गए। కానీ మీరు వచ్చి कौन बात कर सकता है परमेश्वर से? దేవునితో ఎవరు మాట్లాడగలుగుతారు? किसी का अधिकार नहीं है, ఎవరి అధికారం లేదు. लेकिन आपको परमेश्वर ने अधिकार दिया है, కానీ మీకంటూ దేవుడు అధికారం ఇచ్చాడు. क्योंकि वचन में लिखा है, వాక్యం ముందు రాసి हे अब्बा, ఓ అబ్బా, हे पिता ఓ తండ్రి कहकर पुकारने की जो अधिकार है वो आप ही को है और किसी को नहीं है। అని పిలిచే అధికారం అది మీకే ఉంది, మరి వేరే వారికి లేదు. कितना बड़ा महान सौभाग्य है ये कि आप इस ब्रह्मांड का निर्माणकर्ता सृष्टिकर्ता को आप रोज पुकार कर बातचीत कर सकते ఈ हैं। లోక ప్రపంచ సృష్టికర్తని ప్రతి రోజు పిలుస్తున్నావు అంటే ఎంత గొప్ప సౌభాగ్యం ఇది నీకు. हमको अधिकार है, మనకు అధికారం ఉంది. हे पिता हे अब्बा कहकर पुकारने की ओ अब्बा। परमेश्वर ने हमें अधिकार दिया है। ఓ తండ్రి ఓ అబ్బా అని పిలిచే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు మనకు. कितने लोग बोलते हैं मैं परमेश्वर का मंदिर हूँ? ఎంతమంది అంటున్నారు నేను దేవుని ఆలయమై ఉన్నాను? बताओ, అనండి, मैं परमेश्वर का मंदिर हूँ। నేను దేవుని ఆలయమై ఉన్నాను बताओ, అనండి. अपने छाती पे हाथ रखकर बताओ, మీ రొమ్ము మీద ఇట్లా చేయబెట్టుకోనండి, मैं परमेश्वर का मंदिर हूँ। నేను దేవుని ఆలయమై ఉన్నాను. कौन कौन परमेश्वर के मंदिर है? ఎవరెవరు దేవుని ఆలయమై सीधा ఉన్నారు? हाथ इधर रखो, చక్కని చెయ్యి ఇక్కడ పెట్టండి, కుడి హస్తము కుడి హస్తాన్ని ఇక్కడ పెట్టండి, ఎడమ హస్తము పైకెత్తండి. तब आप परमेश्वर के भवन बनेंगे। అప్పుడు నువ్వు దేవుని ఆలయం అవుతావు. आप परमेश्वर के भवन है, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. कोई शंका नहीं है। అందులో ఎలాంటి అనుమానం शंका లేదు. मत करो। అనుమాన పడకు. आज शैतान शंका का राजा है, तुम्हारे माइंड को पूरा खराब कर देता है वो। సాతానుడు అనుమానానికి రాజు అయినాడు, వాడు నీ తలంపులను పాడు చేస్తుంటాడు. शैतान का सबसे बड़ा हथियार शंका, అనుమానం అనేది సాతానుని ఆయుధము. अपने विचारों को खराब करता है वो। మన తలంపులను పాడు చేస్తుంటుంది అది. कुछ सच भी होता है, कुछ झूठे भी रहते हैं। ఏదైనా నిజమునది అబద్ధంగా చేస్తాడు వాడు. शैतान आपके मन में जब कोई विचार डालता है तो उस विचार के पीछे उसका एक उद्देश्य होता है कि आपको पतन करना और आपकी जिंदगी और आपका परिवार खत्म करना ही उसका मेन गोल होता है। సాతానుడు నీలోన ఒక ఆలోచన తలంపును వేశాడంటే దాని వెనకాల ఒకే ఒక ఉద్దేశం మనకు ఉంటుంది. అదేంటంటే నిన్నును నీ కుటుంబాన్ని పూర్తిగా నాశనము చేయడము. इसलिए सावधान, అందుకని జాగ్రత్త. ऐसे बातों के लिए आपको प्रेयरफुल रहना है और अपने दिल और दिमाग को परमेश्वर के वचन से भर लेना है। అలాంటి మాటల కొరకే నీ ప్రార్థన పూర్వకంగా ఉండి నీ తలంపులను నీ హృదయాన్ని దేవుని వాక్యాలతో నింపుకోవాలి. अब दूसरा पॉइंट, రెండో పాయింట్, नमक जो है, ఉప్పు అనేది मैंने आपको बताया पिछले संडे भी, నేను పోయిన ఆదివారం చెప్పాను, वो गुल जाने वाला एक ऐसा स्वभाव का होना चाहिए, కరిగే అటువంటి స్వభావం కలిగి ఉంటుంది అది. है ना। चलो अभी का नमक बहुत जल्दी घुल जाता है क्योंकि वो बहुत बारीक बारीक है। ఇప్పటి ఉప్పు అయితే చాలా సన్నగా ఉంది కాబట్టి అది త్వరగా కరుగుతుంది. नंबर 2, రెండవది नमक का और एक वृत्तांत और एक स्वभाव मैं आपको बता रहा हूं। ఉప్పుకున్నటువంటి ఇంకొక స్వభావాన్ని నేను మీకు చెప్తున్నాను. नमक कभी कड़कपना नहीं रखता। ఉప్పు అనేది తన గట్టితనాన్ని కలిగి ఉండదు. मैं उसके लिए आपको बताया था, దాని కొరకు నేను మీకు చెప్పాను, कड़कपना जो है वो घमंड को सादृश्य बताती है। గట్టితనము కఠోరత్వం అనేది అది గర్వాన్ని సూచిస్తుంది. अगर आप नमक है, నీ ఉప్పై ఉన్నావా, कभी घमंड मत करे, ఎన్నటికీ నీ గర్వించకు. किसी बात पर घमंड मत ఏ करे। మాటకైనా గర్వించకు. आपके पास पैसा है, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, धन दौलत है, ధనము ఆస్తి ఉందా, तो घमंड ना करे। గర్వించకు. अगर आप बहुत सुंदर है, చాలా అందంగా ఉన్నావా, बहुत गोरे हैं, చాలా తెల్లగా ఎర్రగా ఉన్నావా, बहुत अच्छे हो, చాలా చక్కగా ఉన్నావా, तो भी घमंड मत ఆయనను करे। గర్వించకు. जो कुछ भी हूं मैं ईश्वर में हूं, నేను ఏది ఏమై ఉన్నా దేవుని యందు ఉన్నాను. ऐसा कहकर प्रभु को धन्यवाद दे। ఇలా అని దేవుని వందనాలు చెల్లించు. अब नमक को कड़कपने से बाहर आना चाहिए। ఆ ఉప్పు అనేది కఠోరత్వము లేక గట్టితనము నుండి బయటికి రావాలి. वो कड़क ही रहता है, అది గట్టిగానే ఉంటది. पर नमक का एक अच्छा स्वभाव यह है, जैसे ही उसको जिसमें डाला जाता है वो उसमें घुलकर वो सबको अपना बना लेता है।
కానీ ఆ ఉప్పులో ఉన్నటువంటి ఒక మంచి స్వభావం ఏంటంటే దాన్ని ఎందులో వేసినా అందులో కరిగి అందరికి తన సారాన్ని కలగజేస్తుంది, सबको स्वाद देती है। అందరికి రుచినిస్తుంది. अब देखो एक अच्छा सब्जी बना रहे ఒక आप, మంచి కూర మీరు వండు, उसमें अच्छा मिर्ची डाल दिए, మంచి కారం వేశారు, उसमें और बहुत सारे टमाटर क्या 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 सब लोग सब डाल देते हैं अपन। అందులో ఏమేమో వేయవలసిన వాటి అన్నిటిని వేశారు. अब सब डालकर అన్ని వేసి नमक ही अगर नहीं डालेंगे ఉప్పే వేయకపోతే तो वो आप ऐसा जुबान पर भी नहीं रखते, ले जाके फेंक देंगे। దాని నాలుక మీద పెట్టుకోకుండా తీసుకెళ్లి పారేస్తారు. तो नमक का एक अच्छा गुण ये है, ఉప్పుకున్న మంచి గుణం ఏంటంటే उसको उसके अंदर डालते से ही దానిలోన వేసిన వెంటనే वो घुल जाता है, అది కరుగుతది, मिलनसार हो जाता है, అందరిని కలుపుకొని పోతది, सबको मिला लेता है, అందరిని కలుపుకుంటది, मसाला को मिला लेता, మసాలాను కలుపుకుంటది, तेल को मिला लेता, నూనెను కలుపుకుంటది, टमाटर को मिला लेता, టమాటాను కలుపుకుంటది, हरी मिर्ची प्याज को मिला लेता, ఉల్లిగడ్డలు అన్నిటిని కలుపుకుంటది. पूरा सब सामग्री को अपने अंदर में समा लेता, वो ఆ సామాగ్రిని అంతటిని తమలోన సమకూర్చుకుంటది, समकूर्చుకుంటది, सबको मिला लेता అందరిని సమకూర్చుకొని और एक अद्भुत ऐसी रुचि वो खाने वालों को देता है। తినే వారికి మంచి రుచిని అది ఇస్తుంది. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उस दिन खाने वाला इतना खुश होता है कि हाय हाय क्या बन गया मटन। ఆ రోజు తినేవారు ఇంత ఆనందిస్తారు, ఏం మటన్ అయింది ఈ రోజు. देखा, చూసారా, ये सब जो डला गया है वो सब बेकार है। ఇవన్నీ ఏవైతే వేసామో ఇంతకుముందు అవన్నీ అనవసరమైనవి. एक ही चीज ने इन सबको प्रभावित कर दिया। ఒక్క వస్తువే వీటన్నిటిని ప్రభావింపజేసింది. वैसा आप भी संसार में है मेरे प्रियो, అదే విధంగా మీరు ఈ లోకంలో ఉన్నారు నా ప్రియమైన వారలారా, आप नमक है। మీరు ఉప్పై ఉన్నారు. इस संसार में आपको सबको मिलाकर सबको लेकर चलना है और सबको प्रभावित करना है। ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు అందరినీ కలుపుకొని నడుస్తూ అందరినీ ప్రభావింప చేయాలి.